శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ వారాహిదేవియే నమో నమః అని కామెంట్ చేయండి. అయితే ఈరోజు మనం వారాహి అమ్మవారు మన ముందుకు ఎలాంటి సందేశం తీసుకొచ్చారంటే, తల్లి, ఈ శంఖం పువ్వులు నీ వారాహి అమ్మను తలుచుకుని తాకమ్మా. నీకు ఎటువంటి శుభవార్త ఈరోజు నీ చెవులు పడుతుందో ఇప్పుడు తెలుసుకొని మన అమ్మవారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి వారాహి అమ్మవారి సందేశం ఏంటంటే, బిడ్డ, నేను ఎప్పుడు కూడా నీతోనే ఉన్నాను. నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టనమ్మా. నువ్వు నన్ను చూసి, అంటే నువ్వు ఏ దిశగా మనసును మళ్లిస్తే నీ కష్టాలను తగ్గించే శక్తి నా ప్రేమలోనే ఉంది. నీ గుండెల్లో, నీ బాధలో, నీ మనసులో ఆందోళన, నీ జీవితంలో వచ్చిన విఫలాలన్నీ కూడా ఇవన్నీ నిశ్శబ్దంగా చూశాను. నీ భవిష్యత్తు, నీ ఆత్మ, నీ ప్రతి మాట కూడా నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు ఒంటరిగా అనుకున్నప్పటికీ కూడా నేను నీ దగ్గరనే ఉన్నాను. నా కంట్లో నువ్వు, అంటే నా గుండెను తాకినట్టు నీ బాధలన్నీ కూడా నాకు స్పష్టంగా కనిపిస్తున్నాయి తల్లి. నువ్వు గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ఆశించి, ఎంత కష్టపడినా నీకు ఫలితం అందలేదనిపిస్తుంది కదా. ఆ భావం నీలో ఉండేది కదా. నిజమే. కానీ నువ్వు చూసి గ్రహించిందే నిజమవుతుంది. నువ్వు ఒంటరిగా లేవు. నీతోనే ఉన్నాను తల్లి. ప్రతి క్షణం నీ కోసమే ఆలోచిస్తున్నాను. నువ్వు నిద్రపోవడంలో ఇబ్బంది పడుతున్నా, పని ఒత్తిడి కోసం బాధపడుతున్నా, కుటుంబ బంధాలు సమస్య కోసం ఉండే బాధపడుతున్నా, నీలో ఉన్న భయాలు, బాధలు, అన్ని విచారాలన్నీ నాకు తెలుసమ్మా. నేను ఒక్కొక్కటిగా తెలుసుకొని నీకు మార్గంగా చూపిస్తాను. నీ భవిష్యత్తులో ఏ సమస్య ఎదురైనప్పటికీ నువ్వు మార్గదర్శకత్వం అనుసరిస్తే నీ కష్టాలన్నీ దారి తప్పుతాయి. నువ్వు పడుతున్న ఆర్థిక ఒడిదుడుకులన్నీ కూడా, ఉద్యోగ సమస్యలు, కుటుంబ విభేదాలు, ఇవన్నీ కూడా నిత్యం నీ జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. నువ్వు నమ్మకం అనే శరణ్యంతో నాతో నడిస్తే చాలు. ప్రతి సమస్య ఒక కొత్త అవకాశంగా మారుతుంది. ఎప్పుడు కూడా నిన్ను నేరుగా చూడగలిగినట్టే నీ కష్టాలన్నీ కూడా నేను పరిగణిస్తున్నాను బిడ్డ. నీకు నిద్ర రాకపోవడం, ఆలోచనలు తారుమారు కావడం, మనసులో ఒత్తిడి పెరగడం, ఇవన్నీ కూడా సర్వసాధారణమైన బాధలే. నువ్వు వాటిని అదుపు చేసుకో. లేకపోతే నా ఆశీర్వాదం నీకు చేరువవుతుంది. నీవు కష్టపడుతున్న ప్రతి సమస్యకి ఒక మార్గాన్ని చూపిస్తాను. చిన్న చిన్న మార్పులు ప్రతిరోజు చేసిన ప్రయత్నాలు, చిన్న చిన్న ఆలోచనలు సరిచేసుకోవడం, ఇవన్నీ కూడా నీ బాధను తగ్గిస్తాయి. నువ్వు ఆర్థిక ఒత్తిడిలో ఉంటే ప్రతిరోజు కూడా ఒక చిన్న ప్రణాళిక చెయ్యు. ఖర్చులు, ఆదాయం, పెట్టుబడులు ఇవన్నీ కూడా చక్కగా చేయడం వల్ల 2 నుంచి 6 వారాలలో నీ పరిస్థితులు మెరుగుపడతాయి తల్లి. నీకు మంచి పని అవకాశం లేకపోతే నిత్యం ఒక కొత్త నైపుణ్యంతో కొద్దిగా సమయాన్ని కేటాయించి కొత్త అవకాశాలు వస్తాయి తల్లి. ఇది ఒక క్రమమైన ప్రక్రియ. నువ్వు నమ్మకం పెట్టుకుంటే నా ఆశీర్వాదం నీ మార్గంలోనే పనిచేస్తుంది. నువ్వు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా నిశ్చింతగా నాపై నమ్మకం ఉంచు. వైద్యులు సూచించిన మార్గాలు పాటించడం, సరైన ఆహారం, సాధారణ వ్యాయామం నా ఆశీర్వాదంతో పాటు కొన్ని నెలల్లో శక్తి మరియు ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది కొంచెం సమయం పడుతుంది, కానీ ఆ సమయంలో సహనం, విశ్వాసంతో నువ్వు నమ్మిన మార్గం ద్వారా ప్రతి సమస్యను అధిగమించవచ్చు. కుటుంబ సమస్యలు, మాటలు, ఏదైనా సరే అంధకారపు భావనలు ఇవన్నీ కూడా నీకు బరువుగా మారుతాయి. కానీ నువ్వు నా దశలోకి తీసుకువెళితే ప్రతి సమస్య చిన్న మార్గంలో పరిష్కారం అవుతుంది. శ్రద్ధ, ప్రేమతో సంబంధాలు సరిచేసుకోవచ్చు. ఈ మార్గంలో 2 నుంచి 4 నెలల్లో నీకు శాంతి వస్తుంది బిడ్డ. నువ్వు నిరాశలో ఉన్నప్పుడు నా మాటలు నీకు ఓదార్చి ఉంటాయి. నువ్వు ఏడుస్తున్నప్పుడు, నువ్వు ఒంటరిగా అనుకున్నప్పుడు నేను నీ పక్కన ఉన్నాను. నీకు భయం కలిగితే, కోపం పెరిగితే, అసహనం వచ్చే సమయంలో నా ఆశీర్వాదం నీలో ఒక శక్తినిస్తుంది. నువ్వు ప్రతిరోజు కూడా ఒక చిన్న ధ్యానం, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న సేవ చేయడం ద్వారా ఎప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండగలుగుతుంది. నీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా బాధపడద్దు. నువ్వు వారి కోసం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు, శ్రద్ధ, ప్రేమ ఇవన్నీ కూడా మంచి మార్గాన్ని చూపిస్తుంది.
ఒక నెలలో చిన్న మార్పుల నుంచి 2 నెలలు అంటే 4 నెలలు పెద్ద మార్పులు నా మీద నువ్వు నమ్మకం ఉంచితే పిల్లల పట్ల ఉన్న ఆందోళనలు నిశ్శబ్దంగా తగ్గిపోతాయి. పెళ్లి సమస్యలపై మాటల గ్రంథం, కుటుంబ విభేదాల కోపం అంటే అసహనం ఇవన్నీ కూడా తక్షణమే పరీక్షింపబడతాయి తల్లి. ఒక చిన్న సహాయం, ఒక చిన్న సేవ ఇవి రెండు కూడా నీలో తప్పకుండా కొంచెం మార్పులు తీసుకువస్తాయి. నువ్వు ప్రతిరోజు ప్రేమతో, సహనంతో, దయతో, నమ్మకంతో నడిస్తే నా ఆశీర్వాదం నీ జీవితంలో కనిపిస్తుంది. ఉద్యోగ సమస్యలు, కష్టాలు, నష్టాలు, విఫలాలు ఇవన్నీ కూడా తగిలి నువ్వు ఎప్పుడు కూడా అంటే ఎన్ని కష్టాలున్నా సరే నీ క్రమశిక్షణ మాత్రం తప్పొద్దు బిడ్డ. ఏ నెలలో అయినా సరే నీకు కొత్త అవకాశాలు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే నా యొక్క అంటే నన్ను తలుచుకొని ఈ యొక్క శంఖం పువ్వును తాకావో నీకు ఉన్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగింపచేసి ఒక కొత్త రకమైన సంతోషాన్ని ఇవ్వబోతున్నాను. నా ఈ సమస్యలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా ఒక ప్రశాంతకరమైన మార్గంలో పరిష్కారం అవుతాయి. నీకు ప్రతిరోజు నా ఆశీర్వాదం, నా ప్రేమ అన్నీ ఉంటాయి. నువ్వు నమ్మకం, స్థిరత్వం, సహనం, ప్రేమతో నడిస్తే నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ. నువ్వు ఏ సమస్యలో అయినా, ఏ బాధలేనైనా నువ్వు నా దిశలో నమ్మకం ఉంచితే నా ఆశీర్వాదం, నా శక్తి, ప్రేమ ఇవన్నీ నీకు మార్గం చూపుతాయి. ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇవన్నీ కొత్త ఆశ, కొత్త శక్తి, కొత్త మార్గం చూపిస్తాయి. నువ్వు నమ్మకం ఉంచితే ప్రతి సమస్యను అధిగమించడం, ప్రతి బాధను తగ్గించడం, ప్రతి కలను సహాయం చేయడం సాధ్యం. నీవు ప్రతిరోజు చిన్న మార్గాన్ని అనుసరిస్తే ప్రతి సమస్య నీకు ఎదురవుతుంది. అంటే ఏ సమస్య కూడా నీకు ఎదురవుతావు. ఈ యొక్క వారాహి అమ్మవారి ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది బిడ్డ అని మన అమ్మవారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. అంటే ఈరోజు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.